అన్నా లవర్ దూరమైందని లిక్కర్ తాగితే లివర్ కూడా దూరమైంది, జర భద్రం. పొగ తాగితే లిప్సే కాదు, లైఫ్ కూడా బ్లాక్ అయిపోద్ది. అమ్మ లాలిపాటల, కమ్మని పెరుగన్నంలా, మాయాబజార్ సినిమాల, పసిపాప బోసినవ్వుల, పల్లె సీమ పచ్చదనంలా, ఇళయరాజా సంగీతంలా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గీతంలా, చార్లీ చాప్లిన్ నటనలా, వాన వెలిశాక వచ్చే మట్టి సువాసనలా, ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోలేనిది, మరుపురానిది తొలి ప్రేమ. ఆ తొలి ప్రేమకి నీరాజనమే ఈ లఘు చిత్రం. ప్లీజ్ బ్రో, ఒక్క రూపాయి వేయండి బ్రో. 2 రోజులైంది బ్రో అన్నం తిని, బొచ్చ కనుక్కోడానికి కూడా డబ్బు లేవు బ్రో. ఆకలేస్తుంది బ్రో. ప్లీజ్ బ్రో, ప్లీజ్ బ్రో. హలో, బిగ్ డాడీ ఇక్కడ వేస్ట్ బిగ్ డాడీ. ఒక్క డాష్ గారు పైసలు వేయట్లే. అదేదో గబ్బర్ సింగ్ ట్యాక్స్ అట, దానివల్ల అందరి జేబులు గుల్లైతున్నాయి అంట. కూసేపు ఆగాక నీతానికే వస్తాలే. ఈలోగా ఎవడో ఒకరిని ఆ శివయ్య పంపిస్తాడులే. హీరో ఏంటి ఇలా వచ్చాడు అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి నా ఎంట్రీ. మ్యూజిక్ డైరెక్టర్ గారు, మీరు ఎర్రగా తీసుకోండి అంతే. పైసలు అడిగేసరికి ఒక్కడు లేడే.
బ్రో ప్లీజ్ బ్రో ఆకలేస్తుంది బ్రో. వచ్చే కనుక్కోవడానికి కూడా డబ్బు లేవు బ్రో. ప్లీజ్ బ్రో ఆకలేస్తుంది బ్రో. రై ఫోన్ ఇరా. వీడేంది నా ఫోన్ తీసుకుంటాడు? పంపించే చూసుకో. ఏంది బ్రో పైసలు పేడియంలో పంపించినవా? కాదురా నెట్ బ్యాలెన్స్. నెట్ బ్యాలెన్స్ దేనికి బ్రో? నాకు ధర్మం చేసిన వారికి వైఫై ఫ్రీ. బా పైసలే పైసలు, ఎన్ని పైసలు మస్తుగా వచ్చినాయి. పైసలే పైసలు. హలో ఎఫ్బీలో సెల్ఫీ పెట్టా, లైక్ కొట్రా ప్లీజ్ 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 ప్లీజ్. వస్తే కామాక్ష నా యూట్యూబ్ ఛానల్లో ఇది తింటే అది లేస్తుందని ఉత్తుగానే తమ్మినేలతో వీడియో పెట్టానే. మ్యాటర్ వేరేలే. అవునా? గన్నేరు పప్పు తింటే పిచ్చి లేస్తుందని అసలు మ్యాటర్లే. ప్లీజ్ ప్లీజ్ కామచ్చే ఈ వీడియోకు మంచి కామెంట్ పెట్టా. ప్లీజ్ ప్లీజ్ కామచ్చే ప్లీజ్ కామెంట్ పెట్టవే. అరే నీ దాంట్లో నాది షేర్ చేయరా. అదేరా నా ఫోటోని కామెంట్ పెట్టవే ప్లీజ్ 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 రా. ఎంతసేపు అవుతుంది ఫోటో పెట్టి? ఒక లైక్ కొట్టే. ఇది అసలే ఫ్రీ వైఫై, ఒక లైక్ కొట్టే. నేను పైసలు ఒకటే అడుక్కుంటున్నా. ఈ నా కొడుకులు లైక్లు షేర్లు కామెంట్లు కూడా అడుక్కుంటున్నారు. వీళ్ళకన్నా నేనే నయం. ఒకటి రెండు మూడు ఫ్రీ వైఫై అయిపోయింది. అరే తమ్ముడు నువ్వు ఈ రోజు నుంచి బెగ్గింగ్ మంచి నేను ఒక ఎన్జిఓ సంస్థకు పంపిస్తా. సరే అన్న. వాళ్ళే నేను చదివిస్తారు. అబ్బా అన్న నాకు చదవండి మస్తు సోగానా చదివి అన్నా. అట్లనే అన్నా 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 ఇట్లా హెల్ప్ చేయమని నీకెవరు చెప్పిండ్రన్నా? మదర్ తెరిసా లాంటి మంచి మనసున ఒక అమ్మాయి చెప్పిందిరా. అన్నా ఒకసారి ఆమెను చూడాలనుందన్నా. ఎక్కడుందన్నా ఇప్పుడు? చాలా బాగుందన్నా. ఏం పేరన్నా? గీతాంజలి. పేరు మస్తుందన్నా. అన్నా నీ లవరా అన్నా? కాదురా నా బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ లవర్ కాకూడదా అన్నా? నీ గురించి ఏమీ తెలియని పిల్లని పెళ్లి చేసుకుని పరేషాన్ అయ్యాకంటే అన్నీ తెలిసిన పిల్లని పెళ్లి చేసుకుంటే ఆ జిందగీయే సూపర్ అన్నా. ఉన్నదొకటే జిందగీ కదన్నా, ఉన్నదొకటే జిందగీ కదన్నా, ఉన్నదొకటే జిందగీ కదన్నా. నీ ధ్యానం మరి కొత్తగా మది మెచ్చిన వలపుల బంధమిది. నీ జతలో నా పయనం, నా జన్మకి ఓ గమనం. సరికొత్తగా శుతి మెత్తగా పూచిన గంధమిది. నీతోనే జీవితం అడుగేసిందా ఈ క్షణం. నీ వెంటే జ్ఞాపకం నన్ను నడిపించిందే తోడుగా ప్రేమగా. Love me baby, not as a friend. Treat me baby, as a lover. Love me baby, not as a friend. Treat me baby, as a lover.
పృథ్వీగాడు ఎక్కడికి వెళ్ళాడ్రా కనిపించడం లేదు. ఏదో షార్ట్ ఫిల్మ్ షూటింగ్ అని చెప్పి వెళ్ళాడు. అదిగో వస్తున్నాడు. ఏంట్రా సులభ్ కాంప్లెక్స్ కి వెళ్ళేవాడ్లా ఏంటా పరుగు? అమ్మో, ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గాడు కామెడీ కోసం నాతోటి ఆడకుక్క విషయం వేయించిండే. అమ్మో, ఆయనత మోకుక్కలన్నీ ఎంబడబడ్డాయి. ఆడ షెడ్ ఇప్తే ఈడిదా కూరుకొచ్చిన తల్లి. అంటే కామెడీ కోసం వెళ్తే ట్రాజడీ అయిందన్నమాట. అబ్బో, ఇంతకీ నీ కుక్క వేషం ఎదురా? ఇంత సంసారం చేయగలని మధ్యలోనే వీక్ వారేసిన. బౌ బౌ హడి హడి కటే కటే కటే. కంగారు పడకరా, అరిచింది నేనే. అమ్మా రే, భలే భయపెట్టవే అమ్మా. ఆ కుక్కలు ఏమైనా చేసా నిన్ను? అవి మగవైనా కుక్కలు కాబట్టి ఏం చేయలేదు. నిమ్మలంగొచ్చిన అదే మొగాళ్ళు అయితే కుక్కల్లా వెంబడిపడి నన్ను గుల్ల గుల్ల చేసేటోళ్ళు. మాయదారి మొగలు, కక్కుటి మొగలు, వీళ్ళ జిమ్మడ జిమ్మడ జిమ్మడ. ఏంట్రా శివ డల్ గా ఉన్నావు? ఎనీథింగ్ ప్రాబ్లం? ఏం లేదు, నో ప్రాబ్లం. మన ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదరా, సరదాగా ఎక్కడికన్నా పోదాం రా పోయి. అవునరా, మళ్ళీ మన ముగ్గురం కలుస్తామో లేదో. పీజీ కోసం ఎక్కడెక్కడికో వెళ్తాం. అవును, తలుచుకుంటేనే బాధగా ఉంది. బాధ ఎందుకు మామ, రోజు వాట్సాప్ వీడియోలలో కలుస్తూనే ఉంటాం కదా. కానీ ఇలాంటి టచ్ మిస్ అవుతాం కదా. ఏ శివ, డోంట్ గెట్ ఎమోషనల్. ఏ ఊకోరా బాయ్, ఏందిరా ఆడపిల్లలకి ఏడుస్తావు? ఈడేదో అప్పగింతలు జరుగుతున్నట్టు. లేవు, నడు కాలేజ్ కాడికి పోదాం పన్నాడు. ఇప్పుడెందుకురా? చల్ నడువురి, చెప్తా గాని. అబ్బా, పడ్డదిరా బియ్యం బస్తా. ఈత పోయాను బండి మీద కూర్చోవానే. ఎందుకు? వెనక టైర్లో గాలి లేదు. మధ్యలో పోయినాక ఆయంత పంచర్ అయింది అనుకో, పంచర్ షాప్ కూడా జిఎస్టీ అంటుండే. ప్లీజ్ ప్లీజ్ పోవే. నువ్వేంట్రా అసలు? ప్లీజ్ పోవే. పద వెళ్దాం. ఇదిగో ఇది మా కాలేజీ. ఎన్నో యాదులు, మరెన్నో సంబురాలు, చిన్న చిన్న అలకలు, సరదా కొట్లాటలు అన్నీ కలబోసిన మా మంచి కాలేజీ. రేపు పొద్దున మనం ఎక్కడున్నా ఈ సెల్ఫీలు మనకు లైఫ్ లాంగ్ గుర్తుంటాయి కదరా. కాస్త నవ్వరా. ఇక్కడ మేము చదివింది 4 ఏళ్లే, కానీ అప్పుడే అయిపోయిందా అనిపిస్తోంది. ఇంకా ఇక్కడే ఉండాలనిపిస్తోంది. అయితే నువ్వు వీణ్ణే ఉండరా బాయ్, మేము లోనికి పోయేస్తాం. ఇదే మా క్లాస్ రూమ్. ఇక్కడే చాలా శ్రద్ధగా లెసన్స్ విన్నట్టు నటించాం. నేను మాత్రం నటించలేదు, ఎందుకంటే నేను వినలేదు. అందుకే వీడు బీటెక్ చదవడానికి 8 ఏళ్ళు పట్టింది. సాల్తీవా, నువ్వే పీ కట్టలు కట్టినావు కానీ, ఓ పెద్ద చెప్పొచ్చినావు కానీ. పాస్ అయినారా 4 yearsలోనే. దీని దాంట్లోనే కాపీ కొట్టినా, అందుకే తక్కువ మార్కులు వచ్చినాయి. ఏయ్ చంపేస్తా. ఓసారి క్లాస్ రూమ్ లో ఏమైందో తెలుసా? ఓ మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు నేనేం చెప్పాను? అదే మరి ఎక్స్ట్రా. క్లాస్కి వచ్చి ఎవడైనా మరి లెసన్ చెప్తాడు, లెమన్ జ్యూస్ చేయడు. నేను ఇంతవరకు ఏ లెసన్ చెప్పాను అని. అబ్బా రామ రామ, అబ్బా రామ రామ. నేను ఎదవన్నారా ఎదవని? అవును సార్, ఇది నిజం సార్. కామెడీలు చాలు. ఇప్పటి వరకు నా ముందు వైపే చూశారు, నా వెనక వైపు చూస్తే తట్టుకోలేరు. శివగాన్ని లేప్రా, సార్ చూస్తే తిడతాడు. వాళ్ళెవడు? వై? నైట్ పుట్టినరోజు దావత్ పోయిండు. నువ్వు పోలేదా? నేను పోలేదు. ఎందుకు? నేను ఆల్రెడీ ఇంకో దావత్ కోయచలోపే ఇటు దొబ్బేసిండు, లేకపోతే నేను మిస్ అవుతానా? ఎదవన్నారెదవా. ఏయ్, ఎవర్రా నన్ను పిలిచింది? ఎదవన్నారెదవా. ఫ్రీగా వస్తే డే అంతా తాగేస్తావే. అంతా గాజుల చిన్న బుచ్చయ్య గారి దయ. గాజుల చిన్న బుచ్చయ్య వాడెవడు? కామోష్ పంచత్. ఏమనుకుంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఆయన మా అయ్యా.
ఏంట్రా పృథ్వీ ఎదవలొల్లి? ఏం లేదు సార్, కాలే కడుపులు మండే గుండెలు. ఏంద్రా తింగర్ భాష? అవును ఆ శివగాడేడి? అరే శివ లేరా? అవును సార్, మీరు అన్నది కరెక్టే. ఆ డేరా బాబా గారిని తీసుకొచ్చి మన సిటీలో కారు నడపమని చెప్పాలి. దెబ్బ గుండాకి చేస్తాడు. వామ్మో, మండే గుండెలంటాడు వీడు, డేరా బాబా సిటీ డ్రైవింగ్ అంటాడు వాడు. అయ్యో అదేంటి నా ఫేస్బుక్ గోడ మీద కాకిరెట్టేసింది? వామ్మో అదేంటి నా ట్విట్టర్ పిచ్చుక గాల్లో ఎగిరిపోతుంది? రామా రామా, నా వాట్సాప్ ని పెట్రోల్తో తగల పెడుతుంది రా. వాడిని చాటింగ్ తో చంపేస్తా, వస్తున్నా చంపేస్తా. వాడిని చాటింగ్ తో చంపేస్తా, వచ్చేస్తున్నా. చంపేస్తా అని నేను వస్తున్నా. సో ఫన్నీ. ఆ రోజు పాపం సార్ ని భలే బక్రా చేసేసారా. గీత నీకు ఈ జాగా గుర్తుందా? ఈ ప్లేస్ ఎందుకు మర్చిపోతానరా, మన ముగ్గురం కలిసింది ఇక్కడే కదా కదా 4 years బ్యాక్. శివ నీకు గుర్తుందా? అవును, ఈ ప్లేస్ నాకు గుర్తు లేకపోతే మన ఫ్రెండ్షిప్కి అర్థమే ఉండదు. ఎగ్జాక్ట్లీ. తొలి పరిచయం, తొలి స్నేహం ఎప్పటికీ మర్చిపోలేం. అలాగే తొలి ప్రేమ కూడా. సరే గాని ఇటు చూడుండ్రి, మళ్ళీ మన కాలేజ్ ఫస్ట్ డేకి వెళ్ళిపోదామా? ఒరే చంటి, హాస్టల్ ఎలా ఉందిరా? ఓకే అమ్మా, హాస్టల్ బానే ఉంది. అడ్జస్ట్ అయ్యా, బట్ ఐ మిస్ యూ అమ్మా. ఐ మిస్ యూ టూ రా. నేను బాగా మిస్ అవుతున్నానమ్మా. రాను రాను చదువు, అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ అంటూ రిలేషన్స్ రీప్లేస్ అయిపోతుంటాయిరా. అలా అనకమ్మా, అమ్మని రీప్లేస్ చేసే రిలేషన్ ఇంతవరకు రాలేదమ్మా, రాదు కూడా. సరే సరేరా, మళ్ళీ చేస్తాలే ఫోను. నువ్వు జాగ్రత్త ఓకే నానా. అమ్మా. బాయ్ అమ్మా. బాయ్. హలో, మీది ఖమ్మమా? అవును ఖమ్మమే. మీకెలా తెలుసు, మీరిందాక ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. మీది కూడా ఖమ్మమేనా? కాదు, బెంగళూరులో సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీ మాది. బై ద వై, ఐఎమ్ గీతాంజలి. ఓకే, ఐఎమ్ శివ. వి ఆర్ ఫ్రెండ్స్. నౌ వి ఆర్ ఫ్రెండ్స్. కాలేజీ స్టైలే. ఓ నా పేరు పృథ్వీ, ఐఎమ్ ఫ్రమ్ సిరిసిల్ల. కాలేజీలో అందరికి ఇట్లనే పరిచయం చేసుకున్నా. ఊపిన్నా బాగుపిన్నా, బాగుందా ఊపిన్నా, నచ్చిందా? మనం దోస్తులం. ఓకే, నౌ వి ఆర్ ఫ్రెండ్స్. ఓకే, బట్ నాకు ఒక ప్రామిస్ చేయాలి. ప్రామిసా? యా, మనం ఫ్రెండ్స్ గానే ఉందాం. మధ్యలో నన్ను లవ్ చేయడం, బ్రేకప్ చెప్పడం, స్టడీస్ డిస్టర్బ్ అవ్వడం ఇవన్నీ వద్దు. లవ్ షిప్ లేకుండా ఫ్రెండ్షిప్ లోనే ఉందాం, ఓకేనా? ప్రామిస్? ప్రామిస్. ప్రామిస్. అవును, ఈ ప్రామిస్ ఎందుకు గీత? యాక్చువల్లీ ఈ ప్రామిస్ ఎందుకంటే మా అక్క లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. తనంటే నాకు చాలా ఇష్టం. తనని నేను చాలా మిస్ అవుతున్నాను. మా అమ్మ నాన్న కూడా చాలా మిస్ అవుతున్నారు. ఇప్పుడు ఎక్కడుందో ఏంటో, ఎలా ఉందో. చాలా సంవత్సరాలు అవుతుంది తనని చూసి. అందుకే లవ్ షిప్ లేకుండా ఫ్రెండ్షిప్లోనే ఉండాలని ఈ ప్రామిస్ తీసుకుంటున్నా, అంతే. హ్యాపీ డేస్, హ్యాపీ డేస్, హ్యాపీ డేస్, హ్యాపీ డేస్. అరే భరత్ గాడు ఇక్కడే కదరా వేరే పోరిని బండి మీద ఎక్కించుకోవేడని భరత్ గారి గర్ల్ ఫ్రెండ్ హాసిని వన్ ఇక్కడ ఫుట్బాల్ ఆడింది. స్వీట్ మెమరీస్ కదరా. అవునరా, ఈ 4 years లో ఎప్పుడూ మీ ఇద్దరికి నన్ను లవ్ చేయాలని అనిపించలేదా? నువ్వు గరం కానంటే చెప్తా, నాకైతే ఫస్ట్ సార్లు అనిపించింది. ఎప్పుడు అనిపించిందిరా? మంది ఎక్కువైనవు. నాకు చెప్పలే? అంత నైట్లో ఫోన్ చేస్తే నువ్వు పొట్టు తిడతావు అనుకొని నాకు ధైర్యం చాలలేదు. ఇలా చెప్పే ధైర్యం లేనివాడు లవ్ చేయడం వేస్ట్. సరే శివ, నీ సంగతేంట్రా? నీకెప్పుడు నన్ను లవ్ చేయాలని అనిపించలేదా? లేదు, అనిపించలేదు. అటు కాదమ్మా, ఇటు నా కళ్ళలో చూసి చెప్పు. లేదు, అనిపించలేదు. అట్లీస్ట్ ఒక్కసారి కూడా నన్ను లవ్ చేయాలని అనిపించలేదా? లేదు, అనిపించలేదు. ఎందుకురా అబద్ధం ఆడతావు? నీ కళ్ళలో నీళ్లు, మాటల్లో కన్నీళ్లు, నిజాన్ని దాచలేవురా. మన మధ్య ఫ్రెండ్షిప్ తప్ప ప్రేమ ఉండకూడదని మనం కలిసిన రోజే ప్రామిస్ చేయించుకున్నాం. ఒకవేళ నేను ఐ లవ్ యూ చెప్తే నీ ఫ్రెండ్షిప్ నాకు దూరం అవుతుంది కదా, అందుకే చెప్పలేదు. అవును గీత, శివగాడు నిన్ను మస్తు డీప్ గా లవ్ చేసిండు. అప్పుడు కాలేజ్ ఫస్ట్ ఇయర్ యానివర్సరీ రోజు ఏం జరిగిందో తెలుసా? అమెరికా ట్రంప్ ఎలా
చేసి చూపించాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వెంటనే మిస్ గీతాంజలి చే క్లాసికల్ డాన్స్ చూస్తారు. సో ఎంజాయ్ యువర్ సెల్ఫ్. శివ శివ రే శివ, అరే నీ అమ్మ ఎడికిపోయిండు. శివ రే ఇడున్నావా? అరే నీ అమ్మ సిసల మీద సిసలు లేపుతుండగా ఈడు. అరే ఏందిరా ఈడున్నావు? అక్కడ గీత డాన్స్ చేయడానికి రెడీ అయిందిరా, నీకోసం వెయిటింగ్ బే. ఫోన్ కూడా బంద్ పెట్టుకున్నావు. దా నడు పోదాం, దా నడు. రే వదులురా పోదాం నన్ను. దా. అరే రామా రే నడురా. వదులురా. అరే ఓవర్ చేయకరా బాయ్, నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్తేనే అక్కడ గీతకి మంచి జరుగుతానా పిల్ల సెంటిమెంట్ రా. కథలు పడకు, లే నడు, లేకుంటే ఈ బీర్సెస్ తోటి రే. రే లీవ్ మీ అలోన్ రా. అరే ఏమైందిరా ఇట్ట తాగుతున్నావు కుడిది లెక్క? రేపు పొద్దున్న లవ్ ఫెయిల్యూర్ అయితే ఇలాగే కదరా తాగేది, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా. అరే ఈ లవ్ ఏంది, ఫెయిల్ అవ్వడేంది, నాకేం సమాజం అయితలేదురా. I love you గీతాంజలి, I love you గీతాంజలి, I love గీతాంజలి. అదేందిరా గీతను లవ్ చేస్తున్నావా? అవునరా, ఆమెను ఫస్ట్ టైం చూసినప్పుడే లవ్ లో పడిపోయాను. మరి గీతకు చెప్పొచ్చు కదరా. మన చేత ప్రామిస్ చేయించుకుంది కదరా, చెప్తే ఒక బెస్ట్ ఫ్రెండ్ మిస్ అవుతాను రా. అందుకే నా లవ్ నాలోనే దాచుకున్నా. ఈ విషయం నువ్వు కూడా దాచుకోవాలి, అలాగే నాకు ప్రామిస్ చేయరా. నాకు కూడా ఒక ప్రామిస్, నీకు కూడా ఒక ప్రామిస్ చేస్తా. ఏంట్రా అది? ఇంకెప్పుడు ఇట్లా తాగొద్దు, గీత కోసం అస్సలు నువ్వు తాగొద్దు. ఏమన్నా మన దోస్తుల బర్త్డేలో పెళ్లిళ్ళ దావత్లు అయితే తాగు, గీత కోసం తాగొద్దు, గీత కోసం సాగొద్దు. అలా అని నాకు మాటిరా. ఓకేరా, ప్రామిస్. ఇంకోసారి గీత కోసం తాగను, గీత కోసం చావను. మళ్ళీ ఇదేందిరా? లాస్ట్ బీర్ రా, తాకపోతే 120 రూపాయలు వేస్ట్ అయిపోతాయి. అరే రే రే తాగు కానీ ఒక షరతు. మళ్ళీ ఏమైందిరా? సగం తాగి సగం నాకి మామ. సరే పో, నీ సావు నువ్వు సావు పో. థ్యాంక్స్ మామ. హ్యాపీ న్యూ ఇయర్ మామా. హ్యాపీ న్యూ ఇయర్ మామ. సో ఇన్నాళ్ళు మీరిద్దరూ నాతో ఫ్రెండ్షిప్ చేసినట్టు యాక్ట్ చేశారన్నమాట. యు బోత్ జస్ట్ యాక్టింగ్ యాజ్ ఫ్రెండ్స్. మన ఫ్రెండ్షిప్కి, మన ప్రామిస్కి ద్రోహం చేశారు. ఒకడు ప్రేమించి ఇంకొకడు ఆ ప్రేమను దాచి ఇద్దరు నన్ను చీట్ చేశారు. ఐ హేట్ చీటర్స్, ఐ హేట్ యాక్టర్స్. ఈ క్షణం నుంచి మనం ఏమీ కాము. గుడ్ బై టు బోత్. మీ ఫ్రెండ్షిప్ కి బ్రేకప్. గీత గీత రైట్. వెళ్ళవే చీకట్లు నన్ను నెట్టేసి నా ప్రేమను గట్టున పెట్టేసి వెళ్ళవే బాధల్లో నన్ను ముంచేసి నా ఆశల మొదలే తుంచేసి వెళ్ళవే లేని గుడినే చేసి వెళ్ళవే నన్ను పగలే రాని రాత్రి చేసి వెళ్ళవే
శృతి శృతి ఏంద్రా? శృతి గీతను ఎట్లైనా బయటికి తీసుకురావే, మాట్లాడాలి. శివగాన్ పరిస్థితి ఏం బాగాలేదు, తాగుడే తాగుడు. అర్జున్ రెడ్డికి తాత అవుతుండాడు. తీసుకురావే ప్లీజ్. ఐ కాంట్ రా. గీత మస్తు గుస్స మీద ఉంది. మీ మీద కోపం అప్పుడప్పుడు నా మీద కూడా చూపిస్తుంది. తీసుకురావే. సారీ రా, ఐ కాంట్ రా. మనసేపు తోట చేశానే, నిన్ను వనదేవతగా తలచానే, గులాబీ పువ్వై వచ్చావే, నా మనసుకి ముల్లై కూర్చావే. వెళ్ళవే వెళ్ళవే నన్ను మోడు వాడిన బతుకును చేసి వెళ్ళవే వెళ్ళవే, నన్ను గ్రహణం వీడని గగనం చేసి వెళ్ళవే వెళ్ళవే, నన్ను మంటలు వారని చితినే చేసి వెళ్ళవే వెళ్ళవే, నన్ను కలలే తీరని కనులే చేసి. ఎవరిది కొత్త నెంబర్? హలో 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 హే హలో గీత, శివ, శివ నేను శివని. నువ్వు మాట్లాడు. మాట్లాడవేంటి? హలో శివ. శృతి, నువ్వు ఫోన్ గీతకి. గీతకి చాలా జ్వరం వచ్చిందిరా, లేవలేకపోతుంది. 2 రోజుల నుంచి ఏం తింటలేదు పాపం. సారీ రా. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. గీత అటు చూడు. వాట్ ఏ సర్ప్రైజ్ రా, అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వెల్కమ్ టు గీత, అస్సలు వెల్కమ్ expect టు చేయలేదు. గీత, My వెల్కమ్ టు యూ. హ్యాపీ బర్త్డే గీత. థ్యాంక్ యూ శివ. హ్యాపీ బర్త్డే గీత. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే గీత. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే గీత. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. నీకు విషయం చెప్పనా శివ? మా అక్క మాతో ఉన్నప్పుడు ఇలాంటి బర్త్డే సర్ప్రైజ్లు చాలా ఇచ్చేది. హ, ఎక్కడుందో ఏంటో. తనని చాలా మిస్ అవుతున్నాను. అక్క, ఐ మిస్ యూ లాట్. నీకు ఇంకో సర్ప్రైజ్ ఇవ్వనా గీత? ఏంట్రా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. రియల్లీ హ్యాపీ. చాలా సంవత్సరాలు అవుతుంది అక్క నిన్ను చూసి. అమ్మ నాన్న నేను చాలా మిస్ అవుతున్నాం అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. శివ, శివ, థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ సో మచ్. ఈ బర్త్డేకి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావురా. మా అక్కని చూడక ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలుసా? నీ వల్ల ఈరోజు చూశాను రా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నిజంగా హ్యాపీయా? అసలు ఫుల్ హ్యాపీరా నేను.
ఈ హ్యాపీలో ఏం చేయాలనుకుంటున్నానో తెలుసా? ఏం చేయాలనుకుంటున్నావు? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. నాకు పనుంది, అక్కతో మాట్లాడేసి వస్తా, ఓకేనా? వెళ్ళవే వెళ్ళవే నన్ను మోడు వారిన బతుకును చేసి వెళ్ళవే వెళ్ళవే నన్ను గ్రహణం వీడని గగనం చేసి వెళ్ళవే వెళ్ళవే నన్ను మంటలు వారని చితినే చేసి వెళ్ళవే వెళ్ళవే నన్ను కలలే తీరని కనులే చేసి వెళ్ళవే వెళ్ళవే నన్ను ఆశలు వారిన హారతి చేసి వెళ్ళవే వెళ్ళవే నన్ను శరణం కోరిన మరణం చేసి నన్ను శరణం కోరిన మరణం చేసి గీత ఐ మిస్ యూ. చెప్పవే శృతి. హలో, అరే పృథ్వీ, ఈ రోజు నైట్ గీత బెంగళూరు వెళ్తుందంట. ఫైనల్ గా మీ ఇద్దరిని ఒకసారి కలవాలనుకుంటుంది. అదే మన ఫేవరెట్ ప్లేస్ లో. రే, గీత ఎందుకు పిలిచిందంటారా? సునామీ ఎందుకు వస్తుంది అన్నట్టు ఉందిరా నీ క్వశ్చన్. ఫైనల్గా పిచ్చ క్లాస్ వీకెండ్కి పిలిచినట్టుందిరా. నాకైతే మస్తు గుబులైతుందిరా. అసలు ఈ అమ్మాయి మన లైఫ్లోకి రాకుండా బాగుండేదిరా. పంచాయత్ ఇక్కడ మంట ఉండేది కాదురా. అర్థందిరా మంట. గీత, ఈ జన్మ నీదనుకున్నాను, నేను నువ్వనుకున్నాను, కానీ నువ్వు నేను వేరన్నా. అందుకే నేను నేనుగానే మిగిలిపోయాను. ఎలా ఉన్నావు శివ? ఇలా ఉన్నాను, ఇంకా బతికే ఉన్నాను. నీకిచ్చిన ప్రామిస్ వల్ల నా ప్రేమని చంపుకున్నాను. వీడికిచ్చిన ప్రామిస్ వల్ల చావకుండా జీవోత్సవంలో బతికే ఉన్నాను. సో ఇది కూడా డ్రామానేనా? మళ్ళీ డ్రామాలాట మొదలు పెట్టావా? డ్రామాలేంటి? అవును, 4 ఏళ్లుగా నీలో నా మీదున్న ప్రేమను దాచుకొని పైకి ఫ్రెండ్గా నటిస్తూ డ్రామాలాడావుగా. మళ్ళీ డ్రామాలేంటి అని అడుగుతున్నావే? నీ బాధ కూడా డ్రామా ఎందుకు కాకూడదురా? 4 ఏళ్ళు నువ్వు నాతో డ్రామా ఆడితే తప్పలేదు కానీ నేను నీతో 4 రోజులు డ్రామా ఆడితే తప్పేంట్రా? నువ్వు వీడేనా డ్రామాలాడేది? నేను డ్రామా ఆడకూడదా బద్మాష్? అంటే ఇంకా అర్థం కాలేదా పిచ్చిమొద్దు? ఐ లవ్ యూ శివ, ఐ లవ్ యూ సో మచ్ రా. చేతులు చుట్టవేంటిరా పిచ్చిమొద్దు? దేవుడా, ఇంత షాక్ ఇచ్చిందేంద్రా ఈ పోరి. పోయి ఫుల్ బాటిల్ లేపాల్సిందే. ఇలా మధ్యలో మనం ఎందుకు జంపు? అమ్మో, ఇంత షాక్ ఇచ్చినవేందే గీత? దెబ్బకే నా బుగ్గలు ఎగిరిపోయినాయి. పోయి ఫుల్ బాటిల్ లేపేసి వచ్చిన. రే, గీత నీకంటే నాకే ఎక్కువ ఇచ్చిందిరా షాక్. ఐ లవ్ యూ చెప్పి. యాక్చువల్లీ నిన్ను చూసిన ఫస్ట్ డేనే అనుకున్నా వీడు నా కోసమే పుట్టాడని. కానీ లవ్లు బ్రేకప్లు అంటూ తిరిగితే మన స్టడీస్ పాడవుతాయని మీ చేత ప్రామిస్ చేయించా. గీత, చివరిలో ఏందే ప్రామిస్ బ్రేక్ చేసినావు? ఇప్పుడు ఒక లెవెల్కి వచ్చాం కదరా బద్మాష్, అందుకే ఒట్టు తీసి గట్టున పెట్టా. కానీ శివ, ఈ 4 ఏళ్ళు నీ మీద ప్రేమను దాచుకొని నేనెంత నరకయాతన పడ్డానో నాకే తెలుసురా. అవునా గీత, నేను లవ్ చేయలేదనుకో, నీకెవరన్నా ప్రపోజ్ చేశారనుకో, ఏం చేస్తావు? నీకు ప్రపోజ్ చేయొద్దని నా ఫ్రెండ్స్ అందరి చేత ప్రామిస్ చేయించుకున్నాను తెలుసా? వామ్మో, నీకు ఈ ప్రామిస్లు ఇప్పించింది ఎవరు నేర్పిండే నీకు ఈ ప్రామిస్లు? చెప్తా గానీ నువ్వెవరికి చెప్పనని ప్రామిస్ చేయి. వామ్మో, మళ్ళీ ప్రామిసా? దొంగ, నువ్వు కూడా నన్ను ఫస్ట్ టైం లవ్ చేసి తెలియకుండా డ్రామాలు ఆడవన్నమాట. యాక్చువల్గా ఫస్ట్ నేను చూడగానే లవ్ చేశాను. తర్వాత నువ్వు నా బర్త్డేకి మా అక్కని తీసుకొచ్చావు కదా, అప్పుడే ఫిక్స్ అయ్యా నువ్వు నా మొగుడు అని. అందరూ ఫ్రెండ్షిప్ చేసుకుని లవ్లో పడతారు, మరి మనమేంటో లవ్ చేసుకుని ఫ్రెండ్షిప్ చేస్తాం. అవునరా, మనది వెరైటీ లవ్ స్టోరీ. అవునే, నాలో ఏం చూసి లవ్ చేసావు చెప్పనా? చెప్పు. మరెవరికి చెప్పనని నాకు ప్రామిస్ చేయి. మళ్ళీ ప్రామిసా?
చీకట్లు నన్ను నెట్టేసి నా ప్రేమను గట్టున పెట్టేసి వెళ్ళవే వెళ్ళవే బాధలు నన్ను ముంచేసి నా ఆశల మొదలే తుంచేసి వెళ్ళవే వెళ్ళవే వెళ్ళవే